ఏమండి హారతి. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి కాఫీ. ఏమండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందంగాడి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ, ఊర్వశి, మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు? జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్. గజ్జి తామర చెడు ఒక్కోలేక చస్తున్నారు. వెరీ గుడ్. దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు. ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మ మావయ్య వచ్చాడే. ఏమో అయ్యా బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి. పాపం బీదాడు. కులాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా చాలా, ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మపబులు ఊరికొక్కరుంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ ఫోన్ వచ్చేసానే. ఇంతకీ మాదాకోవడం అయ్యిందా? మావైతే ఏంటి పరాచికాలు? వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్చోడు అనుకున్నావా? లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముష్టి ముదాష్టపు విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు? అదంటే మేనగోళ్ళు వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోర్స్ కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే, ఇంతకీ ఈరోజు నీ బర్త్డే పార్టీ అదిరిపోయిందిరా. ఒరే శంకరం, నువ్వు ఎప్పటికైనా గోల్ కొడతావురా, ఆ నమ్మకం నాకుంది. ఏంటోరా నీ అమెరికా కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. నీ ఊహల్లో ఊరించి కవ్వించి విర్రెక్కించే ఆ స్వప్న సుందరి నీకు ఎప్పుడు దొరుకుతుందో. దొరక్కెక్కడా పోతుందిరా పిచ్చినా పిగ్గు. దొరికి తీరుతుంది. ఈ వీరశంకరం అనుకున్నది ఇంతవరకు ఏనాడు మిస్ కాలేదురా. నా అమెరికా సుందరి ఎక్కడున్నా వెతుక్కుంటూ తప్పక నా దగ్గరకు వస్తుందిరా. అబ్బా, జస్ట్ మిస్ అయిపోయిందిరా. ఏం ఫిగర్ రా. ఇంత అందగత్త మనూళ్ళో ఉందంటరా? రంభా ఊర్వశి మేనక మిక్స్ అయ్యి రూపంలో ఫిక్స్ అయిపోయారా? ఇది నిజమా డ్రీమా? అయ్యి బాబోయ్,
నిమిషంలో నా గుండెకాయని కోన్ ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేసి వెళ్ళిపోయిందిరా. ఇది ఎవరితో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. సౌండ్ పార్టీ అని తేలిందో బ్యాండ్ మేడం మోగిందే. మరి అదే చెప్తుంటే వినిపించుకోవట్లేదు. వెతకపోయే మెరుపు తీగ ఖాళీ తగలటం అంటే ఇదే. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు క్రాంతి, ఉండేది ఆదర్శ ఉమెన్స్ హాస్టల్, వాళ్ళ నాన్న పక్కలో హెడ్ మాస్టర్. చా అయితే మనోడు అమెరికా వెళ్ళినట్టే. మరి అదే ఈ బేబీకో బ్రదర్ ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు. నిజమా? 1000 కోట్ల టర్నోవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి మనోడు ఓనరుడు. థ్యాంక్స్ రా బామ్మతి. ఈ ఒక్క హింటూ చాలు, దాన్ని పట్టేసి లవ్ లో నెట్టేసి తాలి కట్టేసి అమెరికాకి చెక్కేస్తా. సార్ కార్ రెడీ సార్. సార్ సంగీ టెంపులా బిర్లా టెంపులా? బుర్ర తక్కువ ఎదవా. టైం టేబుల్ ఫాలో అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ సోమవారం, శివుని గుడికే. ఓకే సార్. హలో, జనరల్ బాడీ మీటింగా? వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ గురుగారు, హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. Sir. భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్. Sir. ఓకే గో. Okay, sir. లే తప్పుకో. రండి సార్ రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర ఇవాళ రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ప్రపంచ సుందరి గారు లేవండి, తెల్లారి చాలా సేపు అయింది. అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేశారు, భలే కళ. రేపు కందుగాలే, కాలేజీకి టైం అయింది, లే. నన్ను ఆశీర్వదించక్క. నీ అంతటి దాన్ని నేను ఎప్పుడవుతానో. అలాగే చెల్లి, ముందు స్నానం చేయమ్మా. వస్తున్నాను. రోజు కాలేజ్కి ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. హాయ్ హాయ్. రాత్రి సినిమా ఎలా ఉంది? ఏ సినిమానో, 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చున్నవాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8వ సీట్లకు మారాక. ఏ రేణు ఆగక్కడ. మార్నింగ్ 7 o'clock ట్యూషన్ అయిపోతే 9 గంటల వరకు ఏం చేస్తున్నావే? రోడ్డు మీద ఓ రోమియో వెంటబడ్డాడు మేడం. అలాగా? అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి. నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం, కానీ వాడే డెడ్ స్లోగా నడిచాడు. అంటే అర్థం చేసుకోరు. కర్మ, కలికాలం. రోజు ఆ టయోటా అంకుల్ టాటా చెప్తున్నాడే, నీకెంతసేపు పెద్ద పెద్ద ఆశలు కలలు, నువ్వు మారవు. గుడ్ మార్నింగ్ మేడం. శుభం. క్రాంతి, నా ఎదురు చాలా మంచిది. కంప్యూటర్ ఎగ్జామ్ బాగా రాస్తారులే. వెళ్ళండి వెళ్ళండి. మేడం, మీరేమనుకోరంటే ఓ చిన్న మాట చెప్పు. మీరెదురైనప్పుడే కదా కల్పనకి కార్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. కానీ అదే కారులో ట్రావెల్ చేసిన నాకు చిన్న గోరు కూడా ఊడలేదు. అంచేత ఎవరైనా ఎదురు రావడానికి, వెళ్ళిన పని జరగడానికి జరగకపోవడానికి ఏ సంబంధం లేదు. అవునా? కరెక్టే. సో మీరు రిలాక్స్ అవ్వండి. వాడని దెబ్బకి డంగైపోయిందే. ఈవినింగ్ పంచగుట్ట పబ్ లో రెయిన్ డాన్స్ ఉంది, వెళ్దామా? నువ్వు వెళ్ళి తడవే. సర్లే. పోనీ స్కైలైన్ లో 9.5 nights సినిమాకి వెళ్దామా? మేము కాలేజ్కి వెళ్తాం, నువ్వు వెళ్ళు. వాట్ ఎ బ్యూటిఫుల్ కార్, వాట్ ఎ కాస్ట్లీ కార్. ఎప్పటికైనా దీన్నే కొట్టాను. సరే, వంకాయలు తిరిగిపోతే నువ్వు ఇక్కడే ఉండిపో. ఈవినింగ్ వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటాం. ఏ ఆగండి, నేను కూడా వస్తాను. అయ్యో, నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. హాయ్. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, ఆ, నాకు బతకాలని లేదు, ఆ? చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా?
అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, ఆ, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఆహా, ఇయ్యాలో రేపు అన్నట్టుకుందండి ప్యాను. వెరీ గుడ్, ఇదొక కేసు. నీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. ఆ, వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. ఆ, నెక్స్ట్. ఆ, రావయ్యా రా. డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి. ఇంకేడు చేయకు, ఏడు చేసినా పుడతా. అయితే ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? ఆ, అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ ఫుడ్, గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎల్లో నెక్స్ట్. యూ మిస్టర్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. మాకు తెలుసు. యూ పుట్టుగుడ్డని బాబు 100 రూపాయలు ఇస్తా బాబు. పుట్టుగుడ్డని బాబాయ్ ధర్మం చేయండి. పాపం గుడ్డోడు అంట, దానం చేద్దాంలే. ఆ? ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే, మనం ఇది కాదులే. ఆ, ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఆ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్. ఆ? మినిమం 10 రూపీస్. అదేంటయ్యా, పుట్టు గుడ్డోడు అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డునే, ఆ, ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. చూశావ్? బాధపడికే ఊరుకో. ఏమైంది? మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట. అయ్యో, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను. ఇంటర్వెల్లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు. అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా? చూశాను, కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడని నాకేం తెలుసు. ఏ క్రాంతి, హాయ్. ఏంటి కాలేజ్కి 2 రోజుల నుంచి డుమ్మా? జావా కోబాల్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా? ఓన్లీ నీ నోట్స్ మొత్తం జిరాక్స్ కొట్టేస్తాను అంతేగా. అదా నీ ధైర్యం? అసలు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అడిగావుగా, దీనికోసం సిటీలో ఉన్న లైబ్రరీలన్నీ తిరిగా, చివరకు సిటీ లైబ్రరీలో పట్టుకున్నా. విల్ గెట్ బుక్. థ్యాంక్ యూ సో మచ్. రాశిలక నువ్వే కావాలి, నా రాశిలక నువ్వే కావాలి. ఎలాగైనా లైన్ లో పెడతాను, నిన్నెలాగైనా లైన్ లో పెడతాను. అనగనగా ఓ క్రాంతి ఉంది, క్రాంతి అంటే నాకు మనసుంది. ఒరే నా పిచ్చి పిప్పళ్ళ బస్తా, చూడరా నా రాచలకని చూడరా. క్రాంతి ఆడపిల్ల కాదురా, అగ్గిపుల్ల. వెరీ షార్ప్. మార్నింగ్ షో మ్యాట్ని, ఫస్ట్ షో సెకండ్ షో, ఆల్ షో సేమ్ డ్రీమ్స్. మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు. నేను కూడానా? నీకు కాకినాడ కాలేజ్ ఎక్కువ, డిస్టర్బ్ చేయకు. వెక్స్ అవ్వకుండా టెక్సాస్ లో, లాస్ లేకుండా లాస్ ఏంజల్స్ లో, చికాకు లేకుండా చికాగోలో ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు. ఒకటే డ్రీమ్స్ రా. క్రాంతి క్యాచ్. అమ్మా దానం చేయండి అమ్మా, రూపాయి అంటే అమ్మా. అమ్మా చేంజ్ లేదే. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ కావాలా? మీరు చాలా చేంజ్ కావాలి. ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి. నీకే. ఏయ్, ఏం చేస్తున్నావు? ఎంబీఏ కరెస్పాండెన్స్. ఏంటి, ఏం జరిగింది? వాడి చెంప మీద కడుపు బాంబు పేల్చా? వాడు ఎప్పుడు అంతే, నడు మీద చెయ్యేస్తాడా, అక్కడే ఉండిపోతాడు. ఒక్క అంగుళం కూడా ముందుకు రాడు. ఏడిపించడానికి ఎవడం దొరకలేదు పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంతో ఫుడ్ తినాలి. 1 సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, 1 సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొప్పిళ్ళ వారింట్లో గొట్టం కాదాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలేంట్రా? తప్పుకో. ఆగండి గురుగారు, వదలరా. అసలు ఎందుకు ఈ గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే
మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. ఎల్లి దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. ఓకే. నా చెంపలు కాదు నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో ఆ. మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్ వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా ఎక్కువైందని. రే సార్. అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. ఏ బాగానే ఉంది కదా? వాళ్ళని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. చెప్పనా? విప్పో. చెప్పనా? విప్పవా? చెప్పనా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. ప్యాంట్ ఎప్పుడు? ఆయ్ బాబాయ్, నా మానం. మానవా? ఆ. అయినా మానవం విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? ఆ. థూ. ఆ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్ళి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ కు బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. ఆ. చచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. ఆ. రా నేర్చుకుందు గాని. నేను రాను, ఏయ్, వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయింది నువ్వు. పదరా లోపలికి. పద. నీకేంటి మీ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. అతను సాఫ్ట్వేర్ కంపెనీలోనే హాయిగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకెంత 1 ఇయరేగా. డిగ్రీ అవగానే ఫ్లైట్ ఎక్కేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం పర్సనల్ గా క్రాంతితో మాట్లాడాలి ప్లీజ్. ఓకే క్రాంతి, బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ. క్రాంతి, యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ. ఏంటి? ఎస్, ఐ లవ్ యూ. మళ్ళీ చెబుతున్నా, ఐ లవ్ యూ. వాట్? ఎస్. సారీ, ఐ హేట్ యు. థ్యాంక్ యూ. నువ్వు అలానే ఫిక్స్ అవ్వు. ఎందుకంటే అందరూ ప్రేమను ప్రేమించేదాన్నే ప్రేమ అంటారు, నేను మాత్రం ద్వేషాన్ని ప్రేమించేదాన్ని ప్రేమ అంటారు. మనం ఎలా ఫిక్స్ అయ్యాం? నువ్వు ద్వేషిస్తూనే ఉండు, నేను ప్రేమిస్తూనే ఉంటా. జస్ట్ యూ హేట్ మీ. ఏమవుద్ది? సింప్లీ ఐ లవ్ యూ. ఏది? అయ్య బాబాయ్. ఓకే పోనీ, మళ్ళీ ట్రై చేద్దాం. పని ఉంది మనకి. ఏ పిల్ల, మా అప్పటికి వస్తావా? ఏ పగలు ఖాళీ లేదా? తీరిందా? దువ్వెన లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. ఎవరో బంగారు లక్ష్మణ్ గారా? తెహల్కా.com కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్టు నేను. నా జోస్యం ఎప్పుడు తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది. కల్పనారాయి ఓకే అవుతుంది. రేఖిదే మార్నింగ్ షూట్ చెక్కేసి ఉంటుంది. నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు. రితిక్ నాకు దక్కడా? అవుతాడమ్మా, అవుతాడు. ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు. అటు చూడు వాడి కోతలు. కోతలేంటి? చేతి రేఖలు చూసి జోషం చెప్తుంటే నోరు మూస్తావా? చేతి రేఖల్ని బట్టి కాదే, మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు. చూడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుంది. అప్పుడు ఏర్పడే ముడతలేనే ఈ గీతలు తలరాతలు కావు. 1 minute. రండమ్మా రండి, జాతకం చెబుతారు. వస్తున్నా నీ జాతకం తేలుస్తా. పట్టుకో. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా? కౌన్ బనేగా కరోడ్పతిలో 4 chances. ఇక్కడ 2. ఏ పడుతుంది, బి పడదు. దీంట్లో ఏదో ఒకటి చెప్పు. లిటిగేషన్ పెట్టావే. పడుతుంది అంటే పక్కన పడేస్తాం. నా జోస్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు. పడదు అంటే పడేస్తాం. నా నెత్తి పగిలి చచ్చి ఉరుకుంటాను. ఎలా చెప్పినా పలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడిపోయే రాయి గురించే చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు? ఆలోచించండి. ఫెంటాస్టిక్. ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం నీ ఫ్యాన్స్ అయిపోయాం. రియల్లీ యు ఆర్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. వెల్కమ్. రేయ్, వీడెవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నారా? ఏడ్చాడు. క్రాంతి నాదిరా. ఈ స్పైగాడి ఫైనల్ రిపోర్టర్ అని దాని లైన్ లో పెట్టేస్తా. అయినా బెదరో క్రాంతి మాత్రం పెచ్చపెచ్చగానే చేసిందిరా.
శంకరం నాన్న మూల శంకరం కన్న కళ్ళు చాలగాని కళ్ళు తెరవమ్మా. నేను ఇంక తట్టుకోలేకపోతున్నారా? నా గౌలి గుడిసిందని పిల్లాడేసి వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తా. మరి మేము నేను అలా అమెరికాలో ల్యాండ్ అయిపోగానే మీకు ఇలా ఇండియాకి విసాలు ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ సార్. ఓకే, తప్పకుండా. అలాగే సార్, ఉంటాను. దెబ్బగా తట్టుకోలేకపోతున్నారా బాబు? ఒరే ఒరే, ఆ, యువరత్న బాలకృష్ణ రాత్రికి లంచ్కి రమ్మని 3 సార్లు ఫోన్ చేశాడు రా. కూర్చో. థ్యాంక్ యూ. అబ్బా చంపుతారా రే? లంచులు రాత్రులు ఉండవు, చెవులో పువ్వు పెడుతున్నావా? ఏదన్నా ఐడియా ఎవరా? ఎంత ట్రై చేసినా క్రాంతి లైన్లోకి రావట్లేదురా. మరి అదే నా లవర్ చెప్పిన దాన్ని బట్టి క్రాంతిని లొంగ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? చెప్తా. ఆ పిల్ల బ్రహ్మదేవుడు చెప్పినా కానీ విందట, కానీ వాళ్ళ పేరెంట్స్ మాట మాత్రం చెవదాడదట. ఓహో, ఈ బల్బుకు స్విచ్ ఎక్కడుందన్నమాట. మీరు అంటే మా పెద్దవాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారండి. నువ్వు నాకు బాగా నచ్చావు బాబు. అలాగే థ్యాంక్ యూ అంకిల్. థ్యాంక్స్ అండి. తీసుకోండి బాబు. వెదర్ పిల్లి ఎదురైంది, మిస్ ఆంధ్ర మిస్ అయింది. ఏడిసాం. కిరీటం మిస్ అయింది పిల్లి ఎదురు రావడం వల్ల కాదు, అది ఎదురొచ్చిందన్న భయంతో నువ్వు వెనక్కి రావడం వల్ల. ఆ గ్యాప్ లో సిటీ బస్ మిస్ అయ్యావు. నెక్స్ట్ బస్ కి 1 అవర్ వెయిట్ చేసావు. సెలక్షన్ కి లేట్ అయ్యావు, ఛాన్స్ పోగొట్టుకున్నావు. రైట్? సో ఈ తప్పులన్నీ నువ్వు చేసి పిల్లి మీదకి తోస్తావే. ఇంకో విషయం, పిల్లి ఎదురైందని నువ్వు వెనక్కొచ్చావు. నువ్వెదురయ్యావని పిల్లి వెనక్కి రాలేదు, డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా పాలు తాగింది. దానికున్న ధైర్యం నీకుండుంటే ఈ ఛాన్స్ మిస్ అయ్యేదానివి కాదు. ఆలోచించు. క్రాంతి, నీకు ఫోన్. ఎవరు మేడం? మీ డాడీ లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. హలో. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. రేపా? నేను రావడం కుదరదు డాడీ. కంప్యూటర్ క్లాస్, డాన్స్ క్లాస్, కరాటే క్లాస్ ఎన్ని మిస్ అవుతానో తెలుసా? అంత అర్జెంటా? సరే, బాయ్. ప్లీజ్ రేఖ, నా మాట విను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోవేంటి? ఆ పంపే డబ్బేదో డీడీఓ మనీ ఆర్డర్ చేసి సరిపోదా? ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డ్యామేజ్ చేయనక్కర్లేదు. నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? ఎస్, ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు. యునో, మా అక్క ఐశ్వర్యరాయ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద. అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను. చంద్రం, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏం చేస్తాను చెప్పు. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నాకు ఈ కర్మ తప్పదు. మీ ఆయన చాలా బాగున్నాడే. ఆయనంటే ఈ వేరే తాళి కట్టిన ఆయన? అది కాదు క్రాంతి. షట్ అప్. ప్రాణంలో ప్రాణంగా నమ్మాను నిన్ను. నా దగ్గర విషయాలు దాస్తున్నావు అనమాట. సారీ క్రాంతి, అది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయే. ఆస్తి పాస్తులు లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు. అందుకే అతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానే. నోర్మి, భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని, అంతస్తుని కాదు. వెళ్ళు, వెంటనే వెళ్ళి అతను క్షమించమని అడుగు. వెళ్ళవే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అంతా సస్పెన్సే. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారంటే చెప్పరు. అసలు విషయం ఏంటో చెప్పు మమ్మీ. అది ఏముందిరా, నువ్వు గుండెల మీద కుంపటి కాకపోయినా బరువు తగ్గించుకోవటం మా బాధ్యత కదరా. అంటే? అంటే ఏముందమ్మా, మీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కదా. అంటే నాకు కూడా పెళ్లి చేసేసి బయటికి నెట్టేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి నిన్నెవ్వరూ నెట్టేలేరా. నాకు తెలుసు డాడీ. ఫ్రాంక్గా చెప్పరా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అవును డాడీ, ఉన్నారు.
అవును డాడీ, కనిపించని ఆ దేవుళ్ళ కంటే కని పెంచిన ఈ దేవుళ్ళే నాకెక్కువ. నా బంగారు తల్లి. చూడమ్మా క్రాంతి, మీ అమ్మకు నాకు బాగా నచ్చిన సంబంధం ఒకటి వచ్చిందిరా. నీ పర్మిషన్ తీసుకుని. అదే మాట డాడీ, నేను మీ తల్లిని కాదు, కూతుర్ని. నా మీద మమకారం మాత్రమే కాదు, అధికారం కూడా మీకుంది. థ్యాంక్ యూ. నా భవిష్యత్తు గురించి నాకంటే మీరే బాగా ఆలోచించగలుగుతారు. మీరే నిర్ణయం తీసుకున్నా కాదనే ప్రసక్తే లేదు. Go ahead. క్రాంతి, నువ్వు నవ్వితే బాగుంటావు. నవ్వకపోతే? చాలా బాగుంటావు. థ్యాంక్స్. క్రాంతి, నీకు నిజం చెప్పనా, నీ కళ్ళల్లో చూస్తుంటే ఏం తాగాలనిపించదు, తినాలనిపించదు. ఏ బేరే, ఇందాక 2 ఆర్డర్స్ చెప్పానుగా, దాంట్లో ఒకటి క్యాన్సిల్ చెయ్యి. నువ్వు నా కళ్ళలోకి చూస్తూ ఉండిపో, నేను తింటూ ఉంటాను. చైత్రమా నీ చిరునామా ఎక్కడో తెలుసా, ఓ నువ్వే నిండిన నా కన్నులలో వెన్నెలవే మనసా. చైత్రమా నీ చిరునామా ఎక్కడో తెలుసా, ఓ నువ్వే నిండిన నా కన్నులలో వెన్నెలవే మనసా. చూపు విసిరావులే, ప్రాణం తీశావులే, శ్వాస పోతావులే, ఎదలో తీయని గాయం రేగే వేళలో. చైత్రమా నీ చిరునామా ఎక్కడో తెలుసా, నువ్వే నిండిన నా కన్నులలో వెన్నెలవే మనసా. కపటం ఎరుగని వాణి కరుణించాలే మనసారా, మాయా మర్మం తెలియని వాణి మన్నించాలే ప్రియురాలా. చైత్రమా, ఓ చైత్రమా నీ చిరునామా ఎక్కడో తెలుసా, నువ్వే నిండిన నా కన్నులలో వెన్నెలవే మనసా. మళ్ళీ మళ్ళీ మరలి చూసే అందం నీదే ఓ మైనా, పగలు రేయి నా ఊహల్లో నీ రూపాన్నే చూస్తున్నా. కలిసే వేళ చైత్రమా
వెన్నెలవే మనసా చూపు విసిరావులే ప్రాణం తీశావులే ఆసరితావులే శ్వాస పోతావులే ఎదలో తీయని గాయం వేడే వేళలో చైత్రమా నీ చిరునామా ఎక్కడో తెలుసా నువ్వే నిండిన నా కన్నులలో వెన్నెలవే మనసా శంకర్ శంకర్ ఆగిపోయావే సెకండ్ హాఫ్ కావాలా? అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి. శంకర్ యా, అవధానుల వీర వెంకట శంకర్ రావు అలియాస్ శంకర్. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. కాదు, అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే పెళ్లి ఆంధ్రాలో, శోభనం అమెరికాలో. అది నా కాన్సెప్ట్. యా, అమెరికన్ లైఫ్ నా డ్రీమ్. H1 వీసా మేరా ఎయిమ్. మీ అన్నకో ఫోన్ కొట్టు, అతను సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు. అంతవరకు మన ఇద్దరి మధ్య ఈ శోభనం సీనే కట్టు. పిచ్చి కింద అమెరికా పిచ్చి అంటే నేను ప్రేమించలేదా? లేదు, కోసా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నా? పెళ్ళని ఎవడన్నాడు? అడ్వాన్స్ బుకింగ్. అంటే ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే. నేను అంతే. సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా ముళ్ళేశాడు అనుకో, నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు. అందుకే నిన్ను సెంటర్లో పెట్టా, నీ చుట్టూ పెళ్లి అనే ముళ్ళ కంచె కట్టా. నీ మొహం మీద నా పెళ్ళాం అనే ముద్ర కొట్టా. తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా. సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైందని.
నీకు నాకు మాత్రమే తెలుసు మన ఇద్దరికి ఆ టచింగ్ లేదని. ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి, బట్ ఆ సుఖం ఉండదు. కన్యవా అంటే పెళ్ళయిందానివి, ఇల్లాలివా అంటే మగడి స్పర్శ ఎరగందానివి. పాపం సింప్లీ త్రిశంకు నరకం. ఓకే, మీ అన్నయ్యతో ఐఎస్డీలో మాట్లాడతావు, మీ బాబుతో ఎస్టీడీలో పోట్లాడతావు, మనకు అనవసరం. ఐ వాంట్ టు గో టు అమెరికా, దట్స్ ఆల్. చూడు శంకర్, లైఫ్ అనేది ఓ బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదు కాకూడదు. నేను బాగా చదువుకున్నదాన్ని. కంప్యూటర్, బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి. కమాన్, బిజినెస్ చేద్దామా? నేను రెడీ. ఉద్యోగం చేయమంటావా? ఓకే. ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్దాం. దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోవడం? ఆలోచించు. నీకంత సీన్ లేదు, నాకంత టైం లేదు. జస్ట్ 2 months లో అమెరికా వెళ్ళిపోవాలి నేను. శంకర్, ఏంటి అర్థం లేని ఆలోచనలో? నువ్వు నీ సంసారం చేసుకోవడానికి మా వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలా? అబ్సర్డ్. నేను నీ భార్యగా నీ సొత్తుని నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. ఐ విల్ నీ సర్వీస్ ఫర్ 24 hours. ప్లీజ్ అర్థం చేసుకో. భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా? ఛీ! హలో మేడం, మనకి తల్లి చెల్లి పెళ్ళాం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడను, ఎంతకైనా దిగజారుతా. మనం పెళ్లి చేసుకుంది వైఫ్ను అనుభవించడానికి కాదు, అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి. మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో. అదే నీకు శోభనం కావాలనుకుంటే. బాయ్. డియర్ స్టూడెంట్, ఎస్, ముందు నేను అరుస్తాను, ఆ. సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. తిరుగుతా? ఆ. అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టవేటనా? లేకపోతే నువ్వేమన్నా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగిరి జంగిరి. రేయ్, ముష్టి వెదవలా ఉండు. లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, ఆ. షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, కమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పిచ్చు కొడతారు. ఏ అర్థం కాక ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఆ. మాదాకాలం తల్లి. అన్నం వస్తుంది. దమ్మ దమ్మ చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చీమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అమ్మా, అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటే ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడనా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్, సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే. లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానేమనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. బాధమంటుంటే తాగిపోతే భూమి మీద నిలబడిపోయినా మాట మీద నిలబడతాడు. మనం 9 గంటల వరకు తాగాలనుకున్నాం, 9 అయింది, ఆపండి అంతే. అదేంటి అల్లుడు 6 ఎక్కే ఆపేయమంటావు? పాపం ప్రాక్టికల్ గా వీడికి ఎక్కలేదు. కావాలంటే నువ్వు ఆపి. ఆపాలంటే ఆపాలంతే. 9 అంటే 9, మాట అంటే మాట. ఆపండి. ఇప్పుడు వాచీలన్నీ 2 గంటలు ఎక్కడ తిప్పండి. అదే మళ్ళీ 9 గంటలకు తాగండి. అదే అల్లుడు ప్రాక్టికల్ గా జోకెట్ ఇలా ఉండాలి. అదే. హలో అమితాబ్ సాబ్, బోలే సాబ్. ఏంటి మా ఇంటికి వస్తున్నారా? వెల్కమ్ సార్. భలే వాళ్ళు సార్ అలా అడుగుతారంటే. మా ఇల్లు శనేశ్వరం తప్పలేదని ఈ దరిద్రాన్ని ఇక్కడ కూడా తెచ్చావేట్రా? కర్మ. వదిలేస్తుందిరా. కానీ దాన్ని ఏడిపిస్తానికి ఈ పార్టీ ఏదో ప్లేట్లో పట్టుకొస్తుంది, దేవుడి ప్రసాదం ఏమో. శబాష్, అదైతే మందులో వెరైటీగా ఉంటది. ఏంటి శంకర్, మందు కొడుతున్నారా? అదేంటి? స్టఫ్ మందుకి మంచి మ్యాచ్. ఇంతకీ సోడా కలుపుకున్నారా, రా కొట్టేస్తున్నారా? ఓ, ఏ బ్రాండ్ ఇది? ఇదా? చీచి, దీనికంటే బెటర్ క్వాలిటీ ఇంకోటి ఉంది. ఇదిగో, ఇది కొట్టండి. లివర్ మొత్తం పాడైపోయినా
చచ్చేంత వరకు ఆ విషయం తెలీదు. ఆ? ఆ వెళ్ళేంటి రెండో రోజు మామిడి మందు కొడుతుంటే నీ గుండె సారీ కొలిసినట్లేదు. లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఆ? ఆ ఆ మందు కొట్టి అకస్మాత్తుగా మొగుడు పోతే వాడి జాబు, పెన్షన్, ఇల్లు, ఇన్సూరెన్స్ అన్ని చీఫ్ లీగల్ హెయిర్ గా పెళ్ళడానికే ఇస్తారు. సో అది పనిష్మెంట్ కాదు, బెనిఫిట్. మైండ్ అంచేత బాగా తాగండి, త్వరగా చావండి. ఓకే, విష్ యూ హ్యాపీ ఎర్లీ డేస్. ఈ మందు పార్టీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అల్లుడు. ఇది మామూలు ముదురు కాదు, మహాముదురు. పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు పిచ్చి నగనకి. శంకర్, ఏ శంకర్, ఇంత అందగత్తెను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నావు? నిద్రమా దానికి లేపు మరీ అడగల. ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరీ దారుణం కదా. సారీ, అది ఆంధ్రాలో కాదు, అమెరికాలో. బొజ్జమ్మా పోనీ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం, ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఆహా, నాకు తెలుసమ్మా. నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా, పిచ్చెక్కితే పిల్ల పడతారు, పిల్ల పుడితే నేను వేసి అడగలేను. చైల్డ్ సెంటిమెంట్. అందుకే ఈ నాన్ టచింగ్ థియరీ. అబ్బా, నా మాట వినిపించుకోవేంటి శంకర్? ఎందుకు వినాలమ్మా? నువ్వు ఆడా నేను మగా, నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా? ఏది కరెక్ట్ అయిన థియరీ? భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువలేంటి శంకర్? మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి, వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి. ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి. అదే కదా సారమున్న సంసారం. అమ్మమ్మ లెసన్లు పీకేస్తుంది, లెసన్లు ఇల్లే థియరీ కాదమ్మడు మంది. పడగా అయ్యి బాబాయ్, టైం అయిపోతుంది, బిల్గేట్స్ కల్లోకి వచ్చేస్తాడు. అయ్యో, ఇక నుంచి నేను ఇక్కడ ఉండాలా? రారే నువ్వు పద. రారేక చిచి, ఇదో కొంప. ఎవరైనా వింటే బాగుండదు, లోపలికి రా, మాట్లాడుకుందాం. హ్మ్. రా. ఏంటి బాల్స్ ఇంత డర్టీగా ఉన్నాయి? సర్లే, ఉక్క పోస్తుంది, కాస్త ఫ్యాన్ వేయచ్చుగా. ఫ్యాన్ కూడా లేదా? కర్మ. శాలరీ రాగానే కొనుక్కోవచ్చులే. ఫ్యాన్ కూడా శాలరీ, మా నాయనే. అబ్బబ్బబ్బా, ఒక టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, రథవ కొంప. ఎలా ఉండాలో కర్మ. ఇతగాడికి ఆ ట్రాన్స్ఫర్ కొద్దిగా లేటుగా వచ్చుంటే బాగుండేది. హాయిగా హాస్టల్లో ఉంటూనే ఆ డిగ్రీ కంప్లీట్ చేసేదాన్ని. ఏం చేస్తాం? రేఖా, ఆ, వస్తున్నా. భలే ఉంది, ఇంకొంచెం వడ్డించు. ఏంటి అక్కయ్య, నాన్ వెజ్ వాసన గుమగుమలాడిపోతుంది. భలేవాడు మావయ్య, మా అత్తారింట్లో విక్కీలాగా వాసన పట్టి ఇట్టే పసిగట్టేశావే. విక్కీ ఎవరే, మీ ఆడపడుచా? చచ్చా, మా మావయ్య గారి పెంపుడు కుక్క. నవ్వింది చాలు, మా తమ్ముడు కట్టించు. సెకండ్ షో ఖుషి టికెట్ లేరా సైజు, అర్థమైందా? గంగమాల్లో వచ్చేస్తున్నా నేను, బాయ్. వావ్, అప్పుడే భోజనాల సీన్ వచ్చేసిందా? అందుకేనేమో ఆకలి దంచేస్తుంది. అమ్మా, అన్నం పెట్టుకోవే. ఒరేయ్, అమెరికా వెళ్లేది లేదు, చచ్చేది లేదు. ఆ సెలవులు మాత్రం 90,000 వచ్చిందిరా. కట్టం దానికి వర్రీ ఎందుకే? కట్టకపోతే ఊరుకుంటారా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? లాక్కెళ్ళి లాకప్లో వేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. అయితే రెడీగా ఉండు మరి. నేనా? ఆ సెల్లు నీ పేరు మీదే ఉంది, ఇచ్చింది కూడా నీ ఫోటోలే. వడ్డించు. లేటు తిప్పు. లేట్ తిప్పడంలో నువ్వే గొప్పడు అల్లుడు, తిప్పుకో. నువ్వేంది మా మధ్యలో? అదిరిందమ్మా నీ వంటకం. ప్యాక్ కానీ ప్రాక్టికల్ గా వండింది మా సిస్టర్ కాదు, నీ వైఫ్.
ఇది వంట పెంట కుక్కలు పడితేనో దీన్ని. మీ వాళ్ళు తింటున్నారు ఇంకొంచెం వేనా వేయి. ఏయ్, అలా ఏడు మొహం పెట్టుకుని వడ్డించకపోతే ఆ ఫోన్ చూడొచ్చుగా. దీనికి పొగరెక్కువ అన్నయ్య. దీని క్యారెక్టర్ కూడా బ్యాడ్ లా ఉందిరా. మధ్యాహ్నం నిద్దట్లో వద్దు రమేష్ అంటూ ఒకటే పలవరింతలు కలవరింతలు. నేను నమ్మనే అక్క, ఇదేదో నువ్వు పెడుతున్న ఫిట్టింగ్. ఏమందే వద్దు రమేష్ అందా. మరి అదే రాంగ్ క్యాలిక్యులేషన్ అంటే. రా రమేష్ అంటే బ్యాడ్ గాని వద్దు రమేష్ అంటే బ్యాడ్ అంటే గుడ్డేగా. వెరీ గుడ్ రా అల్లుడు. రీజనింగ్ అంటే ఇలా ఉండాలి. అయ్యో రాత. किसी डिस्को में जाए किसी होटल में खाए कहीं देख लेना हमें यहाँ कहीं घूम के आए हम. హాయ్ రేఖ. హాయ్ మీరా? హే, నువ్వేంటి ఇక్కడ? అదే ఇదే మా ఇల్లు. జస్ట్ ఇప్పుడే బయలుదేరాను. వండర్ఫుల్. ఇది ఇల్లా? నో 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 నో, ఇంద్రభవనం, ప్యాలెస్. థ్యాంక్ యూ. అన్నట్టు ప్రోగ్రామ్ ఎటు? నా దగ్గరికి అనుకుంటాను. ఆహా, ఓ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటేను అక్కడికి వెళ్తున్నాను. ఏ, నేను మాత్రం ఫ్రెండ్ కానా? రా, డ్రాప్ చేస్తాను. నో మా కార్ వచ్చేస్తుంది. డ్రైవరు డాడీని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏ, నా కార్లో రాకూడదా? ప్లీజ్ గెట్ ఇన్. పర్వాలేదులేండి. నో నో నో, ఈ ఇన్విటేషన్ నీ మీద జాలితో కాదు, నీ గ్లామర్ మీద ఉన్న సానుభూతితో. ప్లీజ్ కమాన్, ప్లీజ్. ఓకే, that's like a good girl. It's all right. Thank you. That's it. That's Thank it. you. Yow! యా. క్రాంతి, పని మనుషులను తీసేసి పని అంతా నేను ఎత్తున ఉద్దేశించిన మా అమ్మ పాపం. ఆ వేసా ఏదో తెప్పిస్తే పోలా. ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసా ఆర్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగా? అమ్మా మాదా కావడం తల్లే. ఓర్ని అరే, ఆకులు లాక్కున్నాడు మూతులు లాక్కున్నాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటే మధ్యలో నీ కూడా వెంట్రా. అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెలదటి. దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే. ఎవరి కండిషన్ లుంగి తప్పక రేయ్, మళ్ళీ చొక్కా కావాలని బనియన్ కావాలని డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. వెళ్ళు. వాటి కోసం నేను రానండి. సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంటల్లుళ్ళ పేద పండగ వస్తాను. ఏంటా నవ్వు? ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అద్దమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, అది కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, ఆ, అదే నీ దానం థియరీ ప్రకారం. naturally. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేనే తెచ్చాననుకోవాలి. రైట్? ఆ? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. ఆ? ఓ, ఓ. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్. అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకి ఏదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. లైన్లో పడ్డావురో. అయిపోయింది, బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా?
ఏంటమ్మా ఇది? ఎలకల మందు. ఇదిగోనమ్మా నీకు ఫోను. నువ్వు ఇక్కడ ఊగుతూ కూర్చున్నావు, నీకు అందించలేక మేము వస్తున్నాం. హలో, ఎవరు? ఏ హాస్పిటల్లో? అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా అమ్మా అమ్మా, వదిన వాళ్ళమ్మా పోయిందటే. అయ్యో 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 అయ్యో, ఎప్పుడేట పాపం? ఎంత పని జరిగిపోయిందమ్మా? రక్తపోట, పక్షవాతమా, లేకపోతే క్యాన్సరా? అసలు నేచురల్ డెత్ యాక్సిడెంట్. గ్యాస్ స్టవ్ పేలిపోయిందేమో అక్కయ్య. స్టాప్ ఇట్. మీ దొంగ సానుభూతికి చాలా థ్యాంక్స్. మా మమ్మీకి జస్ట్ ఒంట్లో బాలేదు, దట్స్ ఆల్. అంతేనా? అబ్బా, అనవసరంగా 6 రాగాలు తీసి అలసిపోయాను. గొంతు కూడా పట్టేసింది. అసలు ఈ జ్యోతి కూడా ననాలి. నాకేం తెలుసు? ఈవిడ గారి ఫేస్ చూసి ఆవిడ గారు బాల్చి తన్నేసింది అనుకున్నాను. సర్లే, పద. నువ్వు కిందకు చూసినాడు తెప్పేలా తన్నేస్తున్నావు. పద. ఎడమైతే పొరపాటు లేదో. వెళ్ళొస్తా బాబాయ్. శుభం. విష్ యూ హ్యాపీ జర్నీ. ఎక్కడికే? మా పుట్టింటికి. వద్దని చెప్పాక అయినా సరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నీ మొగుడు చెప్పినా ఆగవా? ఎవరు చెప్పినా ఆగేది లేదు. ఆగి తీరాలి. నేను వెళ్ళి తీరాలి. అయితే పెయింటింగ్ కంప్యూటర్ పట్టరా? హ్మ్. నాకు తేవాల్సిన అవసరం లేదు. నీ డిమాండ్ వేసా కదరా. అది ప్రెజెంటేషన్, ఇది పెనాల్టీ. ఆగవే ఆగు. నా పర్మిషన్ లేకుండా ఒక కంగళం కూడా ముందుకు కదలటానికి వీల్లేదు. హెడ్ ఆఫ్ దిస్ వర్స్ట్ ఫ్యామిలీ. చూడు మిసెస్ అవధానుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి, 20 ఏళ్ళు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే నువ్వు కోడలివి, 20 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి వెళితే నేను అత్తని. అది మన ఈక్వల్ స్టేటస్. అంచేత ఈ ఇంట్లో నీకున్న సర్వాధికారాలు, సర్వ హక్కులు నాకు ఉంటాయని మర్చిపోకు. అటులే. వామ్మో వామ్మో వామ్మో, ఇది రివర్స్ అయిపోయి రెచ్చిపోతుందిరా. ఇంకా నాకు ఇంట్లో దిక్కెవరో. చూస్తావేరా 4 తనక. చూడండి అర్ధమగుడు గారు, కోడరికం ఆడదాని సౌభాగ్యం అయితే ఇల్లరికం మగాడి దౌర్భాగ్యం. కోడరికం వద్దంటూ సౌభాగ్యాన్ని కోల్పోయిన నువ్వు గొప్ప, ఇల్లరికం రానంటూ దౌర్భాగ్యాన్ని తప్పించుకున్న మీ ఆయన గొప్ప. ఒక్కసారి ఆలోచించుకో. మెట్టినింటి మెట్లెక్కి నీ బతుకు చక్కదిద్దుకో. అమ్మా చూడవే. చూడండి ప్రత్యక్ష దైవం గారు, సంసారం సాగరమైతే భార్య అలా, భర్త జడి. వాళ్లే కీచులాడుకుంటే బ్రతుకు అలా జడి అలజడి. అందుకే ఇక నుంచి ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో. దైవం గారు, సంసారం సాగరమైతే భార్య అలా, భర్త జడి. వాళ్లే కీచులాడుకుంటే బ్రతుకు అలా జడి అలజడి. అందుకే ఇక నుంచి ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఈ ఇంటి కోడలి హోదాలో నేనే నిర్ణయిస్తాను. ఎవరు కాదంటారో చూస్తాను. వస్తాను. తప్పుకో. ఎంతకు తెగించిందిరా. మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు క్రాంతి. చచ్చా, అవే మాటలు మమ్మీ. ఎపెండిసైటిస్ అంటే మాటలా? ఇన్ టైంలో ఆపరేషన్ జరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి. థ్యాంక్స్ అలాట్ డాడీ. సమయానికి మమ్మీని ఆదుకున్నారు. చాలా థ్యాంక్స్. వాట్ డూ యూ మీన్? ఆదుకోవడం ఏంట్రా? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. యు నో, వైఫ్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్. ఎంత అదృష్టవంతురాలివమ్మా నువ్వు. నీకింత మంచి భర్త దొరికాడు. నడురా నడు. ధర్మం చెయ్యండి బాబు. బాబు ఆడాళ్ళు ఎవరో లేరు, పైకి వెళ్ళు. రండి పైకి వెళ్దాం. ఆడవాడు పైన ఉన్నారంట. ఏంటంటే లాగేస్తున్నారా? ఎక్కడికి రా? పైకి ఎగేసుకుపోతున్నావు. పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, పక్కింటికి. ఊరే ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి. సరే కానీ ఎదురుంటో వెళ్ళిపోదాం పదండి. కొట్టేనంటే రే, ఎదురింటోకి కాదురా, ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. హాయ్ క్రాంతి. హాయ్. అవును, ఏంటి సూట్ కేసు ఇక్కడ? మా అమ్మ కొంట్లో బాలేదంటే మా ఊరు వెళ్ళాను. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? నా షీజ్ ఓకే. అవును, నీ జాబ్ ట్రైల్స్ ఎంతవరకు వచ్చాయి? నీకు చెప్పలేదు కదా, అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. గుడ్ న్యూస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వీసా ప్రాసెసింగ్ లో ఉంది. ఎట్ ఎనీ మూమెంట్ యూఎస్ఏలో ల్యాండ్ అవుతా. ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ కూడా దూరం అయిపోతున్నాడనమాట. నో, దూర ప్రాంతానికి వెళ్తున్నాడు. దట్స్ ఆల్. ఇంటికేగా. ఆటో ఇక్కడ ఆపు.
తీసుకో. ఆగే ఏంటి వచ్చేద్దామనే. నువ్వు ఈ గుమ్మం దొక్కడానికి వీల్లేదు. ఏ కాళ్ళు శుభ్రంగానే ఉన్నాయి. జోకులు వేస్తున్నావు, చంపుతా. తొక్కొద్దంటే తొక్కొద్దంతే. సరే దాటొచ్చేస్తాను. ఏమైంది? ఆ మ్యాటర్ తర్వాత. కంప్యూటర్ ఎక్కడ? విప్రో షోరూమ్ లో కొనుక్కుంటే వస్తుంది. ఎటకారాలు వద్దు నిన్ను. నీకంత లేదు. అమ్మా ఏంటి ఆ స్పీడు? ఎవడిచ్చాడు నీకు ఈ స్వతంత్రం? స్వాతంత్రం అనేది ఒకరిచ్చేది కాదు, అడిగి లాక్కునేది. మర్యాదగా అడ్డు లేవండి, లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తుందా? ఏం చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, ఆల్ హ్యాపీస్. నీకు కాదు క్రాంతి. ఎనీ ప్రాబ్లం? మర్యాదగా వెల్కమ్ చెప్తారా? యాంటీ డౌరీ యాక్ట్ కింద పూజ లెక్క పెడతారా? మావా ఊచలు లెక్క పెట్టడం అన్నది పాత పద్ధతి అత్తయ్య. ఇప్పుడు జైల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఊచకోత కొయ్యడం. అమ్మా దాని లోపలికి వచ్చే మనమే. నాకు తెలియదంట్రా. రామ్మారా, ఎంత తగులాడుకున్నా మనం ఒకటి. ఈ మాత్రం దానికి కాకి దుస్తులు లాఠీ కర్రలు ఎందుకు చెప్పు? ఏం క్రాంతి? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రామ్మారా. ఏంట్రా ఇన్స్పెక్టర్ ఎలా అంటున్నాడు? థమ్స్అప్ కావాలంటున్నాడా? నీకెందుకు మా వాడిని మందుకే పిలుద్దాంగా. పదా. వావ్, ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. నీ వైఫ్ నిజంగానే ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ 1 మోడల్ అవుతుంది. చూడండి భానుప్రసాద్ గారు, నాకు ఈ నంబర్ 1 టూల్ మీద నమ్మకం లేదండి. ఐ వాంట్ ఏ వీసా టు గో టు అమెరికా. ఫర్ దట్ ఐ వాంట్ 5 lakhs అండి. స్ట్రైట్గా అడుగుతున్నాను, మా ఆవిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు? చూడు మిస్టర్ శంకర్, ఇక్కడ ఒక్కొక్క దానికి రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్స్పోజింగ్ 25,000 per day, 50% exposing 50,000 rupees per day, 75% exposing 75,000 rupees per day. వితౌట్ శారీ అయితే? సారీ, ఆ అవకాశం లేదు. నాకు ఎంకరేజ్మెంట్ చాలండి. 10 days 5 lakhs. ఓకే అండి. ఓకే భాను గారు, ఓకే, గుడ్ లక్. వస్తానండి. రండి. ఒరే నువ్వు బదరా, మేము వస్తాం. నువ్వు వెళ్ళు. సరే. బాసు, మేమే కావాలని తీసుకొచ్చాం. నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి బాసు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. షూర్. శాంతి, 10 days 5 lakhs బంగారం. 10 days 5 lakhs. హాయ్ లూసీ. ఏ శంకర్, ఇండియాలోకి ఎప్పుడు ల్యాండ్ అయ్యాను? బై ది బై, వాషింగ్టన్ లైఫ్ ఎలా ఉంది? సింప్లీ సూపర్. హెవెన్ ఆన్ ది ఎర్త్. అందుకే నేను వచ్చేద్దాం అనుకుంటున్నా. రియల్లీ వెల్కమ్. నీకు పెళ్ళైనట్టుగా? హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతుంది. I say, this is my visiting card. Meet me anytime. నైస్. Okay, bye. అది వర్కౌట్ అవ్వకపోతే దీని లైన్ లో పెడితే సరే, గ్రీన్ కార్డ్ ఓసీలో కొట్టేసి. క్రాంతి, నేనారో చెప్పుకో. వీరప్పన్. చిలిపి కనిపెట్టేశావు. ఏంటి సార్ చాలా హుషారుగా ఉన్నారు? ఏం లేదు క్రాంతి, ఇంకా వీసా కోసం నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ మా నాన్న దగ్గరికి డబ్బు కోసం వెళ్తే చాలా? అదే మరి చెప్పేది అనొచ్చు కదా. ఏం లేదురా క్రాంతి, నువ్వు నాకు ఒక 10 రోజులు కోఆపరేట్ చేసావు అనుకో, మనకు 5 lakhs వస్తాయిరా. చెప్తా ఉండు. ఇలా చేస్తే చాలరా ప్లీజ్, ఒక్కసారి చేస్తే. క్రాంతి, నీ మొబైల్ చెప్తున్నా, చేయి. ఏమవుతుంది చేస్తే? నా మాట వింటా, చెయ్యరా. ఈ మాత్రం దానికి అప్పని చేయాలా? చెయ్యాలి. చెయ్యను. నువ్వు చేస్తున్నావు. చెయ్యను. నువ్వు చేస్తున్నావు. చెయ్యను. నీ దండం పెడతాను, కాలు పట్టుకుంటాను. ప్లీజ్ క్రాంతి, చెయ్యి. ప్లీజ్ ప్లీజ్ క్రాంతి, ప్లీజ్ నా మాట విని చెయ్యి క్రాంతి. ప్లీజ్ క్రాంతి, ఈ ఒక్కసారి వినవే.
నీ భర్త నాకే నచ్చలా. నాకు అంతే. ఇలా మాట్లాడితే నాకు తెక్కలేస్తుంది. అసలు నన్ను మొగుళ్ళ గౌరవిస్తున్నావు నువ్వు? నాకు పెళ్ళానికి విలువ ఇస్తున్నావు నువ్వు? ఇస్తా. నువ్వు వీసా కోసం మనీ తెస్తే ఎక్కడి నుంచి తేవాలి? నీ బాబు దగ్గర నుంచి. ఆయన ఎందుకు ఇస్తారు? నిన్ను చేసుకున్నాగా. మరి నేను నువ్వు చేసుకున్నానుగా, నాకే ఇస్తాం. చెప్పు. నా అవసరం నీకుంది, నీ అవసరం నాకుంది. మరి నేను మాత్రం ఎందుకు లంచం ఇవ్వాలి? దానికి దీనికి తీరి వేరు. నేను మగ, నువ్వు ఆడ. ఏంటి తేడా? నీకు జీవితాంతం తిండి పెట్టేది నేను. నీకు వండి పెట్టేది నేను. నిన్ను తల్లిని చేసేది నేనే. నీకు తండ్రి హోదాని ఇచ్చేది నేను. ఆ పుట్టే పిల్లలు పెట్టుబడి నాదని తెలుసుకో. అఫ్ కోర్స్, పెంపకం నాది, మర్చిపోకు. భర్త జీవితంలో సగభాగం భార్యకి ఇస్తాడు తెలుసా? భార్య తన జీవితాన్నే భర్త కల్పిస్తుంది, అది తెలుసా? ఆడదాని బతికి ఆధారం మగాడేనే. అసలు మగాడికి జన్మనిచ్చేది ఆడది. అసలు మగాడంటే అసలు మగాడంటే ఆగిపోయావే. అవునులే, ఈ డిస్కషన్ లో నువ్వో నేను ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఆడది లేదే మగాడు లేడు, మగాడు లేదే ఆడది లేదు, ఇద్దరు లేదే సృష్టి లేదు. ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో. ఇంతకీ ఏమంటావు నువ్వు? మార్నింగ్ చేయవా? ఇంత చెప్పినా నీకు సిగ్గు కాలేదు? అంత వెనకబడిపోతే బొచ్చడి పాఠాలు ఉన్నాయి. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? మీరు అలా కోపడకండి గురుగారు. ఇది మా కాలనీ. ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్. ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి, కొంపలే మునగవు. అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ కాలనీ వాళ్ళే కాదు, మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీ నరా రా చెప్తా. అర్థమైంది కదా? నన్ను ఫాలో అవుతున్నావు కదా? మా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావు? ఏమే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి? ఆయనే అడగడు, నువ్వెవడవిరా? అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్? మా ఆవిడ గుర్తుపట్ల. Come on, darling. Welcome. ఇదే మన మదన సదనం, ప్యాలెస్ ఫర్ రొమాన్స్. How is it? వావ్, మార్వెలస్. వెల్కమ్. ఇదే మన బెడ్రూమ్. ప్రొసీడ్ అయిపోదామా? ఓకే. ఏ బాను, ఎక్కడికి? చీకొట్టి పొమ్మనవుగా, యు నాటి. మరి డోర్ లాక్ చేద్దామా? మిస్ వాళ్ళతో పాటు వీడి ప్రాపర్టీ కూడా మిస్ కాకూడదు. మరి మన ఫిలాసఫీ జస్ట్ యూజ్ అండ్ త్రో, దట్స్ ఆల్. కమ్ ఆన్ డార్లింగ్, ప్లీజ్ కమ్ ఆన్. భాను, ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం. తర్వాత కాదు, ప్లీజ్ ఇప్పుడే చూద్దాం. వద్దు భాను, నాకు చాలా భయంగా ఉంది. మొదట్లో భయంగానే ఉంటుంది, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. కమ్ ఆన్, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. Dad, that guy is very handsome and too intelligent also. I like him, Dad. I love him so much. I see. Please accept, Dad. I don't object. Thank you, Dad. Hi, Shankar. హాయ్. నీకు కాదు, హాయ్. Come. హాయ్ లూసీ, హౌ డు యు డు? I'm fine. Why did I meet my dad? Mr. Isaac General Bellampalli, Washington, D.C. మిస్టర్ మల్లి అనకాపల్లి. You silly. Dad, meet my computer classmate, Shankar. నమస్తే అంకుల్. Same to you. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. సేమ్ టు యు. సేమ్ కాదు, సేమ్. అన్నదే నాలుగు బంధం. Who is this guy? I Shankar Sankar. We best friends. Married but failed. Divorced. Still bachelor. Natural. చెప్పాను కదా డాడ్, ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ హిమ్. అతను కూడా నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. I see. అడగొట్టేసావు. చెడగొట్టేకు. బేబీ అంతా చెప్పిందయ్యా. నా కోట్లాది డాలర్ల అమెరికా రాష్ట్రీకి నువ్వు వారసుడివి కావాలంటే ఏం చేయాలి చెప్పండి అంకుల్. పెళ్ళయ్యాక దీన్ని లేపేస్తే సరి. నువ్వు ముయ్యి. నువ్వు పెళ్ళాడిన క్రాంతికి డైవర్స్ ఇవ్వాలి. జస్ట్ లైక్ మీ. నేను ఇచ్చేసాను సార్. అది కుదరకపోతే లేపేయాలి. ఇది ఇంకా ఈజీ. ఓకే డన్. అది నువ్వు కాదు, అతను చెప్పాలి మ్యాన్. చెప్పే డన్. మాయా మాట ఇస్తే మాట పడతానేమో. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి. డన్. డన్. అల్లుడు, యాక్ట్ఫుల్ గా ట్యాకిల్ చేసి ఈ ప్రాక్టికల్ లో నువ్వు ఓకే అయ్యావు అనుకో, లూసీని కొట్టేసి ఈజీగా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. మరి అదే కదా మామ మన ప్లాన్. ఒరే అన్నయ్య, వచ్చేస్తుందిరా. మరి ఇంకే, ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్. ఏ క్రాంతి, ఇటు రావే.
సంతకం పెట్టు. ఏంటిది? డైవర్స్. తప్పదా? అబ్బాబే డెసిషన్ తీసేసుకున్నాగా తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఏంటిది? శంకర్, ఇలాంటిదేదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టడం ఏంటి? ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. మ్మ్. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు. నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో 1,82,500. గుడ్. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? దీనికి తీరి లాభం లేదురా. ప్రాక్టికల్ గా వేసేద్దాం. అయితే దీనికి పాయిజన్ 2001 కరెక్ట్. దానికంటే ఆపరేషన్ కిచెన్ బ్లాస్టే బెటర్ ఏమో. ఎందుకు కిరోసిన్ పోసి తగలబెడితే సరి. చేసాను చేసి వదిలేసావా? వెళ్ళాడు కదా, వస్తాడు. కంగారు ఎందుకు? హలో, రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? అందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు, ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసీ. చేసే ఉద్యమేనని భయంగా ఉందిరా. నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. ఓ 1,00,000 రూపాయలు పారేసావు అనుకో, మటర్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ద బెస్ట్ అన్నయ్య. మామయ్య, ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి మామ, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది. పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, 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 లేమ్మా. ఏం శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు.
ఒక రాగం శంకర్. పిలిచింది. ఒక దేవత వెలిసింది నా కోసమే. అది సరే కిచెన్ లో చీకటిగా ఉంది తోడు రావా జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఈ తోలుబొమ్మలాట కాఫీ కావాలన్నాడు బాబాయ్. కిచెన్ లో చీకటిగా ఉంది తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా ఆ మాత్రానికి వణికిపోతావు ఎందుకు అరవక్కర్లేదు పక్కనే ఉన్నాను వినబడుతుంది అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు వెళ్ళా డౌట్ రా నీకు అలాగా అమ్మో, నేను రాను. మూడు బెళ్ళల మధ్య నేనేదిరా అసహ్యంగానం వెళ్ళు నువ్వు అక్కర్లేదులే నేనే వెళ్ళి తీసుకొస్తా. ఒరేయ్, ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ నీ కోడలు పేలిపోతుంది చెవులు మూసుకుని కూర్చోవే నువ్వు మూసుకోవే. పేలింది అక్కడ కాదురా ఇక్కడ సారీ శంకర్, నిన్నే గ్యాస్ అయిపోయింది. కిరోసిన్ స్టవ్ వెలిగించడానికి లేట్ అయింది. రెడీయా యాక్షన్. అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా, అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జే మా కొన్నే. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై ఆ. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చుల కొడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెడ్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా, ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి, పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. ఇదిగోమ్మా. నువ్వేంటి క్రాంతి నడిచెళ్తున్నావు? ఆ బ్యాగ్ లేవు పర్వాలేదు. ఇవ్వమంటుంటే ఏంటి ఇంత బరువు మోస్తున్నావా? ఇంతకంటే బరువైన బతుకునే మోస్తున్నాను. యు మీన్ ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదా? నేనే సాల్వ్ చేయాలి. అసలు ఆ ఇంట్లో ముగ్గురిని వీధిలో ఈ నలుగురిని కట్ చేస్తే సరి డెఫినెట్ గా నీ దారికి వస్తాడు. నిజంగా మారతాడంట బాబీ? ఎవరి కోసం? అదే కదా భార్యాభర్తల బంధం అంటే. బట్ నువ్వు మాత్రం కంప్లీట్ గా మోగనం పట్టాల్సిందే. నటన, హిపోక్రసీ అసలు నాకు చేతకా. అయినా తప్పదు. ఓ ఫ్రెండ్ గా నీ కాపురం నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. బాధపడకు, ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ ఎలాట్ అభి. వస్తాను. ఓకే బాయ్. ఏరా వదిన ఇంకా లైన్లోకి రాలేదా? హలో, ఏ స్టైలు నీ ఫోను. హలో, అలాగా? మన సైజ్ గారి సిస్టర్ సూసైడ్ చేసుకుందట్రా. ఎందుకురా? కట్నం కోసం వాళ్ళ బావ పెట్టే బాధ భరించలేక ఆ పని చేసిందట్రా. ఒరే శంకరం, నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను రా. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు కూడా వదిన అరెస్ట్ చేయడం మానేరా. అన్ని దారిలోకి రానప్పుడు నువ్వైనా తన దారిలోకి వెళ్ళడం బెటర్ కదరా. అంటే వాళ్ళ పుట్టింటి నుంచి ఇంకేం తెమ్మనుకురా. హాయిగా వదిన కోఆపరేషన్ తీసుకుని బిజినెస్ చేయి, డబ్బు సంపాదించు, దాంతో అమెరికా వెళ్ళిపోవచ్చు. అంతేనంటారా? అంతేరా, ఇంకేం ఆలోచించుకో. మేము చెప్పినట్టు చెయ్యి. వైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? WIFE, వర్రీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్. నెవర్. వర్ది ఇన్నోసెంట్ ఫ్రెండ్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద నమ్మదగిన అమాయకపు స్నేహితురాలు భార్య. ఇలా చేస్తే చాలరా. క్రాంతి ప్లీజ్, ఒక్కసారి చేస్తే. క్రాంతి నీ మొగని చెప్తా, చేయి. ఏమవుతుంది చేస్తే? నేను నీ భార్యగా నీ సొత్తుని నన్నెలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం.
I'll be in your service for 24 hours. క్రాంతి అది నేను మారిపోయాను క్రాంతి, నిజంగా నేను మారిపోయాను క్రాంతి. అసలు నేను మారిపోయాను చెప్పడం కన్నా కూడా నేను తప్పు చేశానని చెప్పటం కరెక్ట్. ప్లీజ్ క్రాంతి, అలా చూడకు ప్లీజ్. నిజంగా నేను దుర్మార్గుని కాదు క్రాంతి. చిన్నప్పటి నుంచి నరనరాల్లో అమెరికా పిచ్చి పాతుకుపోయి ఉండటం వల్ల నన్ను అలా రెచ్చగొట్టింది. బహుశా అందుకనే మన ఇద్దరి మధ్య గ్యాప్. ఇంతకాలం నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. శంకర్, భార్య అనేది భర్త ప్రేమ కోసమే ఎదురు చూస్తుంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతుంది. నాకు తెలుసు శంకర్, నువ్వు మారుతావని, నేను మార్చుకోగలనని. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ క్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఏమిటిది? ఏమిటిది? ముందు జాగ్రత్త చర్య. అంటే రాత్రి మనం చేసిన ఏదో పని పాపం ఎవరికీ చెప్పుకోలేదు. చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే మనం ఓవర్ యాక్షన్ చేసాం. పైగా నీకే కన్ను కొడతారు. ఒరే, ఎంత దుర్మార్గుడివిరా నువ్వు. ఫస్ట్ అయితే చెప్పాగా. ఇన్నాళ్ళు నువ్వు మారుతావని ఎంతో ఎదురు చూశాను. ఈ 4 గొడవల మధ్య నువ్వు నన్ను ఎంత నరక ఎదురు పెట్టినా తాను నేనే భరించాను. ఇప్పుడు ఇలా నా పరువు అంతా బజారు పాలు చేశాక ఇక నువ్వు మారినా మారకపోయినా ఒకటేరా. అయ్య బాబాయ్, అయితే డైవర్స్ చేస్తా. బయటికి వెళ్ళిపోతా. పెట్టమ్మా. Shut up. నువ్వు కాదురా, నేను ఇస్తాను నీకు డైవోర్స్. ఎలా చేస్తావో చావు. అయ్య బాబాయ్, అయితే అయిపోయింది. చూడు, మొగుడు వదిలేసిన ఆడదాన్ని జాలిగా చూసే ఈ జనం మొగుడిని వదిలేసిన ఆడదంటే భయంతో చస్తారు. అది ఇక నుంచి నా స్టేటస్. వస్తా. ఆగా, కాలేజ్ నుంచి డైరెక్ట్ గా నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యావు. ఇప్పుడు నా లైఫ్ లో నుంచి ఫస్ట్ టైం సొసైటీలోకి వెళ్తున్నావు. అక్కడ చెప్పుతో కొడితే ఇక్కడ నా బూట్ కాల్ దగ్గర పడతావు. అదే తరతరాలుగా మీ ఆడవాళ్ళ నుదుటిని ఈ సంఘం రాసిన రాత. ఆ రాతనే నేను తిరగ రాస్తా. చూడు మిస్టర్ శంకర్, నువ్వు ఊహించుకున్నట్టు ఆ పాతకాలపు అమ్మాయిని కాను నేను. మానాభిమానాలే ఆరో ప్రాణంగా బ్రతికే ఈ కాలం ఆడపిల్లని. చూడు, నా మెడ పట్టుకుని నన్ను బయటికి గెంటేద్దాం అనుకుంటున్నావేమో. నాతో పాటు నీ కాలర్ పుచ్చుకుని నిన్ను బయటికి లాగేస్తాను. ఛాలెంజ్. అంతొద్దు. ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకేనే నష్టం. కాదు, ఆ ముళ్ళు విరిచేసే ధైర్యం ఇప్పుడు ఆకులకొచ్చింది. అదే వీడాకులకొచ్చింది. ఆహా, చూడు, మొగుడు వదిలేసిన ఆడదాని బతుకు కుక్కలు చింపిన విస్తర. ఇది యుగ యుగాలుగా ప్రూవ్ అయిన థియరీ. సారీ, పెళ్ళామే వదిలేస్తే ఆ ముగుడి బ్రతుకు మేకలు తినేసిన వాల్ పోస్టర్. ఇది ఈ యుగంలో నేను ప్రూవ్ చేయబోతున్న ప్రాక్టికల్. ఏడ్చావు. రేపటి నుంచి నీకు మిగిలేది ఆ ఏడుపే. గుడ్ బై. సారీ, బ్యాడ్ బై. చూసుకుంటే పోద్ది. రే మోహన్, సామానంతా ఇంట్లో సర్దించు. డ్రైవర్, నువ్వు ఆఫీస్కి పదా. రాక్రాంతి. ఏమిటదినా?
క్రాంతి ఎవరైతను ఇంత అందంగా ఉన్నాడు? మా ఆయనే పిన్ని, నిన్నే తిరుపతిలో పెళ్ళైంది. అలాగా, నా బాబే అచ్చు శ్రీకాంత్ లో ఉన్నాడు. థ్యాంక్ యూ ఆంటీ. పిల్ల పాపలతో 100 ఏళ్ళు హాయిగా వద్దిల్లమ్మా. థ్యాంక్స్ పిన్ని. ఇవాళ రాత్రి మా రిసెప్షన్, తప్పకుండా రావాలి. ఓకే రాబి. ఇవాళ రాత్రి మా రిసెప్షన్, మీరు తప్పకుండా రావాలంటీ. వస్తాను, పద. ఓకే బాయ్ సార్. బాయ్. ఈ లూసీ ఏంటి మాయా మంచి టైంలో హ్యాండ్ ఇచ్చింది. అరే 2 రోజుల పని కోసం అమెరికా వెళ్ళాలా? ఎలాగో పెళ్ళి నాకు ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం కదా, టైం లేదు పాడలేదు. హలో మిస్టర్ శంకర్. హాయ్ మిస్టర్ శంకర్, హౌ ఆర్ యూ? మీట్ మై హస్బెండ్ మిస్టర్ అభినయ్. నమస్తే మేడం, అవతారుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి గారు. ఈ రోజు రాత్రి 8 గంటలకి మా మ్యారేజ్ రిసెప్షన్, మీరంతా రావాలి. ఓకే? ఏంటే డ్రామా? డ్రామా అనుకుంటే అది మీ భ్రమ. ఏంటా పోజు? నన్ను కాదనుకొని వీణి పెళ్లి చేసుకున్నావా? నువ్వు చేసుకోబోతున్నావు, నేను చేసేసుకున్నాను. నాన్ సెన్స్. బయట ఎందుకు ఈ న్యూసెన్స్? అవును, న్యూ సెన్సే, నా కొత్త ఆలోచన. ఇక నుంచి ఇక్కడే, ఈ కాలనీలోనే, నీ ఎదురింట్లోనే, నీ కళ్ళ ముందే నా కాపురం చేసుకోబోతున్నాను. ఏడ్చావు. ఏడిపిస్తా. అది చూస్తానే. Well done, my boy. Now you are MBA, Master of Begging Arts. Fully qualified beggar అన్నమాట. ఇదిగో నీ సర్టిఫికేట్. ఇప్పుడు నువ్వు మీ మామగారి దగ్గర మారుతి కార్యం కర్మ బెంజి కారు అడుక్కునేంత నాలెడ్జ్ నేర్చుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ ముష్టి దష్ట మదనష్టపు ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. బాగా అడుక్కుంటాను. గుడ్ లక్. చూసావా క్రాంతి, ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చినా రిసెప్షన్కి ఎవరూ రాలేదు. అయినా ఎందుకు వస్తారులే, మనదేమన్నా మామూలు పెళ్ళా లేక ఇదేమన్నా అమెరికానా? నన్నెవరూ డిసప్పాయింట్ చేయలేరు. ఐ పర్పస్లీ వాంటెడ్ దిస్ సిచ్యుయేషన్. అక్క అక్క తీసుకో అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అక్క ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్. అక్క విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇందాకే వద్దాం అనుకున్నానక్క, కానీ మమ్మీ డాడీ వాళ్ళేమో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని తలుపులేసేశారు. అయినా మేనేజ్ చేసుకొని వచ్చామక్క. నేను అంతే. అంకుల్ బాగున్నారక్క? అక్క నీకేం ప్రాబ్లం వచ్చినా నువ్వేం వరి కాకు, మేమంతా నీతోనే ఉంటామక్క. థ్యాంక్ యూ. వస్తా అక్క. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. బాయ్. చూసా భాబీ, పాపం పుణ్యం తెలియని పాపల రూపంలో దేవుడు ఎలా దీవించాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నీ తృప్తి చాలు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ టు క్రాంతి. క్రాంతి జాగ్రత్త, కాలుతుంది. క్రాంతి ఈ చిచ్చుకుడు చూడు. ఇంకోటి బాబు, నేను అంటిస్తాను. క్రాంతి ఇటు రామ్మా. వస్తున్నాను పిన్ని, ఇప్పుడు వస్తాను. అలాగే. ఏంటి పిన్ని గారు? 5 నెలల క్రితమేగా అమ్మ దీపావళి వెళ్ళింది, మళ్ళీ ఏమిటిదంతా? ఈ ఏడు పండగలన్నీ మిస్ అయ్యానుగా పిన్ని. ఎప్పుడో నరకాసురుడు పోయాడని మీరు దీపావళి జరుపుకుంటున్నారు. నా భర్తాసురుడు పీడ వదిలిందని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. విన్నావా? రేపు సంక్రాంతి, ఎల్లుండి ఉగాది కూడా, మీరంతా రావాలి. అబ్బో ఈ పిల్ల వెరైటీలకే వెరైటీ. పదండి పోదాం. ఏం దేని పేడ వదిలించుకుని నేను మాత్రం హ్యాపీగా లేనా? మనం మాత్రం దీపావళి పండుగ చేసుకోలేమా? అదిరే మగాడి పౌరుషం అంటే. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఆపరేషన్ ఓల్డ్ క్రాకర్స్ బ్లాస్ట్. అంటే లాస్ట్ ఇయర్ దీపావళిలో మిగిలిపోయిన మందుగుడు సామాను పట్ల ఏళ్ళకంటే స్ట్రాంగ్ గా పేల్చేద్దాం. ఓకే. వస్తున్నారా చూసుకున్నా నువ్వు నేను. అయ్యింది పని. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ. మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వేసేయి తారాజం నెంబర్ 1. ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా.
దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో డబాస్ వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది బుసుబుసేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా తీరిందా? అమ్మా అమ్మా. హాయ్ శంకర్, విష్ యూ హ్యాపీ దివాళీ. ఏంటి పోజు? నేను మగాణ్ణి, నన్నేం చేయలేవు. ఆహా, ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళయిందని. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు ఆ టచింగ్ లేదని. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికి. చూద్దాం. చూసుకుందాం. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బియ్యే కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, పొలానన్నాం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? రే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గడి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్, ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంటికి ఇలా చేసింది చెప్పండి. అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట.
అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్ బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను రే. ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? మామయ్య కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమోనే. ఏ నోర్మై, దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆర్దాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆర్దైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో చిచి, అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్, అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతి అమ్మగారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండి అమ్మగారు త్వరగా. వస్తున్నా వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఓయ్ ఇక్కడున్నా. ఇదేంటి అమ్మగారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. భాను, అప్పుడు నేను వచ్చింది ఎలా అవుతుంది? మన పెళ్లి సంగతి మాట్లాడవే. వెళ్ళా అసలే పెళ్ళైన వాడిని మళ్ళీ మళ్ళీ పెళ్ళంటే వినే వాళ్ళకి బాగుండదు బేబీ. ఏంటి, నీకు పెళ్ళయిందా? 4 సార్లు. నిన్ను చేసుకుంటాననుకున్నావా? ఎంగిలి పండు నైవేద్యానికి పనికిరాదు డార్లింగ్. నువ్వు సెకండ్ హ్యాండ్ వి, డోంట్ ఫర్గెట్ దట్. మరైతే జీవితాంతం నేను నీతోనే కలిసి ఉండాలి అని నువ్వు అన్నావుగా? అన్నాను. నా కీపుగా, వైఫ్గా కాదు. అందుకేనా నా సంసారంలో నిప్పులు పోసి నన్ను లేవ తీసుకొచ్చావు? సారీ, నిన్ను లేవదీసుక మాత్రమే వచ్చాను. నువ్వు నిప్పులే పోసుకున్నావో నీళ్లే పోసుకున్నావో దట్స్ యువర్ పార్ట్, నాకనవసరం. నన్ను ప్రపంచ సుందరిగా నిలబెడతానన్నా? అన్నాను, అందుకేగా నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. నీ ఆస్తికి అధిపతిని చేస్తానన్నా? నేననలేదు, అది నువ్వనుకున్నావు. స్వర్గాన్ని చూపిస్తానన్నా? ఇదన్నాను, అందుకేగా రోజు చూపిస్తున్నాను. ఏ మళ్ళీ కావాలా? దా చూపిస్తాను. అదే నా స్వర్గం అంటే. అదే నా స్వర్గం, ఇదే నా జీవితం. నీచుడా. ఏంటే పెద్ద పత్తిత్తరా మాట్లాడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది, నన్ను వదిలే భాను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావే? నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానే. యూ బ్లడీ, నాతోనే పెట్టుకుంటావే? నేనంటే ఏంటో చూపిస్తానే. అయిపోయావే, అయిపోయావు. సలీం, దీని కథ క్లైమాక్స్కి వచ్చింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయించు. ముంబై కాదురా, దుబాయ్కి. డాడీ, మీరా? రండి. రామ్మా, రా. రండి డాడీ, కూర్చోండి. కూర్చోమ్మా. ఎలా ఉన్నారమ్మా? కావాలని చచ్చిపోలేం కదమ్మా, చచ్చినట్టు బ్రతుకుతున్నాం. మమ్మీ, విడాకులు తీసుకున్నావు సరే, మళ్ళీ పెళ్ళంటే కర్మ. ఇదే 10 ఏళ్ల కిందట జరుగుంటే అడ్జస్ట్ అవ్వాలి గాని విడాకులంటే కర్మ అనేదానివి. అందుకే ఇంకో 10 ఏళ్లు పోని నేను ఈ రోజు చేసిందే కరెక్ట్ అని ఆ రోజు ఒప్పుకుంటా. అంటే నీ చుట్టూ ఉన్న సంఘాన్ని కూడా పట్టించుకోవన్నమాట. కాదనే పుల్లమ్మ సంఘమే, అవుననే ఎల్లమ్మ సంఘమే. ఏ సంఘం మాట వినాలి, ఏ సంఘాన్ని పట్టించుకోవాలి? అది కాదురా, నువ్వేం చేసినా దాని ఎఫెక్ట్ మా మీద ఉంటుంది. తలో రకంగా అంటుంటే తల తీసేసినట్టుగా ఉందిరా. ఎవరైనా అలా అన్నప్పుడు పెళ్ళయ్యాక దాని అడ్రస్ మారిపోయింది అని జస్ట్ ఆ ఎదురింటికి రీడైరెక్ట్ చేస్తే చాలు, నా పర్పస్ సర్వైనట్టే. బేబీ, ఆడది కన్ను లాంటిదట. శరీరంలో ఏ అవయవానికి దెబ్బ తగిలినా కన్నే ఏడుస్తుంది. ఈ సమాజంలో ఏ మగాడు తప్పు చేసినా ఆడదే ఏడుస్తుంది. అంత డెలికేటరా ఆడదంటే? కన్ను కాదు డాడీ, 3వ కన్ను. అది మూసున్నంతకాలం అక్కడున్నట్టే తెలీదు.
వెబ్సైట్ తెరుచుకుందో అగ్ని అగ్ని కురిపించి బూడిద చేస్తుంది. అది డాడీ ఈ కాలం ఆడది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు ఇంకా ఈ కాలనీలో ఉండాల్సిన అవసరమే ఉందిరా. ఉంది డాడీ, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. అది కాదే, నేను చెప్పిన మాట విని. నీకు తెలీదు మమ్మీ, వాడు మొగుడు అనే ముసుగులో నా గుండె నెత్తగా పిండేశాడు. నీకెవరికీ తెలీదు. పెళ్లి బొట్టును కన్నీటి బొట్టు చేసి ఒక చుక్కతో నా సంతోషాలన్నిటికీ చుక్క పెట్టాడు. తెల్ల కాగితం లాంటి స్వచ్ఛమైన నా జీవితం మీద పెళ్లి అనే 2 అక్షరాల మచ్చ వేశాడు. ఆ మచ్చనే డాడీ నేను ఇప్పుడు బ్యూటీ స్పాట్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. ప్లీజ్ డాడీ, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఆడాలి అలా చేయరు కదా. ఇది మాత్రం నిజమేంటి వదినా? మొగ్గుని మార్చడం కోసం ఇంకొకటి కుడుకున్నట్టు నాటకం ఆడుతుందంట. అంతేనంటావా? అంతే ఉంటుందిలే. ఆ పంపే డబ్బేదో డీడీలో మనీ ఆర్డర్ చేసి సరిపోదా? ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమీ డ్యామేజ్ చేయనక్కర్లేదు. ప్రతి భార్య భర్త నుండి కోరుకునేది చిడికెడు ఆప్యాయత, పిడికెడు అనురాగం. అవే నీ ఆడదానికి సిసలైన సంపదలు. నన్ను వదులు, నేను చావాలి. ప్లీజ్ రేఖ ఆగు, నా మాట విను. ప్లీజ్ నన్ను వదిలేయ్, నన్ను చావని. Shut up. మనిషికి దేవుడిచ్చిన వరం పేరే జీవితం. ఆ వరాన్ని శాపంగా మార్చుకున్న భూమి నేను. లెట్ మీ డై. సమస్యలన్నిటికీ చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడో వల్లకాడేది. ప్లీజ్ రేఖ, నా మాట విను. నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను. దీన్ని వెంట పెట్టుకొచ్చావు ఎందుకు? పాపం రేఖ జీవితంలో ఏం దెబ్బతిందో ఏమో సూసైడ్ చేసుకోపోయింది. ఆత్మహత్య చేసుకోబోయావా? ఏ, నీ బ్రతుకు అందాల హరివిల్లు కదూ. అదే ఆ రోజు నువ్వన్న మాటే చెదిరిపోయిందా? అవునులే, ఉంచుకున్నవాడు తనకున్న ప్రాపర్టీస్ నీ పేరున రాయనన్నాడనో, ఇంకా బాగా డబ్బున్నోడితో లేచిపోయింటే మిస్ వాళ్ళ కిరీటం మిస్ అయ్యేదాని కాననో, ఇలా ఏవేవో పాపం. నీకుంటే ప్రాబ్లమ్స్ నీకుంటాయి, రైట్? క్రాంతి, నన్ను క్షమించు క్రాంతి, నన్ను క్షమించు. ఎవరు చేయని మహాపాపం నేను చేశాను. నన్ను చంపే. కిల్ మీ క్రాంతి, కిల్. ఏమనేది నిజంగానే మరవా? పెళ్ళంటే పవిత్ర బంధమని, మంగళసూత్రం అంటే ఒక నైతిక సూత్రమని అవన్నీ పోగొట్టుకున్న తర్వాతే నేను అర్థం చేసుకున్నాను. అందుకే చావు తప్ప నాకు వేరే దారి లేదు. క్రాంతి ప్లీజ్, నాకింత విషయం ఇచ్చి పుణ్యం కట్టుకోవే ప్లీజ్. క్రాంతి ఊరుకోవే, అవే మాటలు. జరిగిందేదో జరిగిపోయింది, ఊరుకో. చంద్రన్ చాలా మంచివాడు రేఖ. మళ్ళీ తన జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కూల్డౌన్ రేఖ, ఊరుకో రేఖ. ఉన్నాడు, చదువుకుంటున్నాడు. సెప్టెంబర్ లో ఇంగ్లీష్ పోయింది కదా, మళ్ళీ మార్చికి ఫీజు కట్టేశాడు. నీలాగే మా వాడిని భ్రష్టు పట్టిస్తావా ఆంటీ? ఏంటి అమాయకుల్లా చూపేంటి? నీ గురించి ఊరందరికీ తెలిసిపోయిందిలే. నీ కోసం మా వాడు రాడికి నుంచి వెళ్ళ. ఏంట్రా సైజు, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు. నిన్ను చూడగానే మొహం తిప్పేసుకోమని మా మావయ్య వార్నింగ్ ఇచ్చారా. అర్రే అలా అనకండి రా. నిన్నటిదాకా కలిసి తాగాం, కలిసి తిన్నాంరా. అందుకే ఇంత దొబ్బులు తిన్నాను. కష్టాల్లో ఉన్నాను రా. నీలాంటి ఫ్రెండ్స్ అన్న తోడలేపుతారా? నీ కష్టాల్లో పాల్పంచుకుంటే నాకు కష్టాలు స్టార్ట్ అయ్యేట్టున్నాయి. మా అమ్మ నీ గురించి మా మావయ్యతో అన్ని చెప్పేసింది. మా మావయ్య నీతో తిరిగితే తంతా అంటున్నాడు. వైఫ్ నే సరిగా చూసుకోలేనోడు బండి నేను చూసుకుంటాడు. హలో హలో, ఎవరండి మీరు? వీఆర్ ఫ్రమ్ కంట్రీవైడ్ ఫైనాన్స్. ఇంకా 20,000 ఉంది కట్టాల్సింది. అది కట్టాక వచ్చి తీసుకెళ్ళి బండి. మీరు ఎక్కడ సార్?
ఓ నువ్వా శంకర్ మెంటల్ గా అప్సెట్ అయ్యావట హెల్త్ ఎలా ఉంది నీ అవ్వ నీలో పడే కదా నేను ఎలా అయింది నా లవ్ లో కాదు నా స్టేటస్ లవ్ లో పడి ఇప్పుడైతే ఫైనల్ గా ఏమంటావు నన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తావు లేదా సారీ యు ఆర్ టూ లేట్ నీకు ఇచ్చిన డ్యూ డేట్ ఎప్పుడూ అయిపోయింది సో ఐ గాట్ మ్యారేజ్ మా హస్బెండ్ ని చూస్తావా డార్లింగ్ హాయ్ హలో వీరశంకర్. మావయ్య నువ్వా ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు మావయ్య నీకు అన్యాయం చేయలేదు, నాకు న్యాయం చేసుకున్నా. నా లవర్ నీ కూతురుతో సమానం కళ్ళు పోతాయిరా లెంపలేసుకో. నా పెళ్ళాం నీకు అక్క ఆర్ అత్త. రే కాపురంలో చిచ్చు పెట్టి ఇంత ద్రోహం చేస్తావా నో నో నో, చిచ్చు నువ్వు పెట్టుకున్నావు, చలి మాత్రం మేం కాగాం. మావయ్య అరవకో, వినబడుద్ది. నిన్ను పాడు చేసింది నేను కాదురా, నీ స్వార్థం. నిన్ను స్మాష్ చేసింది నేను కాదురా, ఓవర్ నైట్ ఆకాశాన్ని అందుకోవాలనుకునే నీ దురాశ. నిన్ను ఒంటరిని బికారిని చేసింది నేను కాదురా, మగాణ్ణి అనే నీ దురహంకారం. మాదే ఉందిరా ప్రేక్షకులు, పక్కడి జీవితాన్ని సినిమా చూసినట్టు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. బట్ నీ బ్రతుక్కు నువ్వే హీరోవి. ఆచితూచి అడుగు వెయ్యకపోయావో నువ్వే జీరోవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వెక్కడ తప్పు చేసావో ఆలోచించు, అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. డార్లింగ్ ఫ్లైట్ టైం అవుతుంది ఓ ఎస్ 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 కమింగ్ కమింగ్ కమింగ్. అల్లుడు సారీ బ్రదర్, బెస్ట్ ఆఫ్ లక్. అమెరికాలో కలుద్దాం ఒకవేళ వస్తే. ఆగవే, అయితే నా మాట కూడా వినవా? విన్నాను, 6 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాను. ఇంతవరకు జరిగింది చాలదా? ఎందుకమ్మా ఇంకా నా జీవితాన్ని నాశనం చేస్తావు? వాడితో వెళ్ళి ఏం సుఖపడతావే? పరుపులు ఫ్రిడ్జ్లు ఉండవే, తీసుకెళ్లి గుడిసెలో ఉంచుతాడు, చాప్ మీద పడుకోబెడతాడు. ఇక్కడున్నంత హాయిగా ఉండదే ఎక్కడా. అయినా సరే మొగుడితో బ్రతుకుంటుంది, సమాజంలో పరువు ఉంటుందమ్మా. అమ్మో అమ్మో, ఇలా మారిపోయావేంటే? మారిపోలేదమ్మా, అర్థం చేసుకున్నాను. అన్నయ్య గాడి జీవితాన్ని అద్దంలా చూశాక భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఏడ్చావు, చుట్టేసి లోపల పెట్టావు. పుట్టింటి రెండేమీ పట్టుకోవట్లేదే. నువ్వు పెట్టిన బంగారం కూడా నీకే వదిలేశాను. ఈ ఒక్క తాళి మాత్రం నాకు దక్కని. వెళ్ళొస్తానమ్మా, పదండి. చూసావరా శంకరం, నీ చెల్లెలు ఎంత మారిపోయిందో. దాన్ని ఎంత గారాభంగా పెంచాను చెప్పు. హఠాత్తుగా దానికి మొగుడు గుర్తొచ్చాట. మొగుడు వాడు వచ్చి 4 మాయ మాటలు చెప్పగానే వాడు వెంట తోకడించుకుంటూ వెళ్ళిపోయిందిరా. నువ్వేంట్రా అలా దేవదశలో కూర్చున్నావు? పిచ్చినాగన్నా, నువ్వేం వర్రీ కాకు, దాని బాబులాగా ఎంజాయ్ చేద్దావు గాని. నిన్నే నీకు సంబంధం చూశాను రా. 20 లక్షల కట్నం, అమెరికా వీసా లంచం. సారీ లంచం. ఇంత జరిగాక కూడా ఎందుకే అమ్మా నన్ను గుడ్డులా అమ్మేయాలనుకునే తాపత్రయం? నన్ను ఎవరితో చేసుకోదు. నేను అమెరికా వెళ్ళిపోతానేమ్మా. మరి దానికి డబ్బు? మన ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అమెరికా వెళ్ళిపోతానే. చెప్పు తీసి కొడతాను. ఈ ఇల్లు మా నాన్న ఇచ్చిందిరా. మీ నాన్న సన్నాసుల్లో కలిశాక నాకు మిగిలింది కొంపొక్కటే. దీన్ని కూడా అమ్మేసి నన్ను కూడా సన్యాసుల్లో కలిసిపోమంటావా? నా ప్రాణం పైన ఒప్పుకోను. అమ్మా ఒప్పుకోవే, నాకు ఇంకే దారి లేదే. ఏ దారి లేకపోతే గోదట్లకు దూకు. ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, మర్యాద మంట కలిపింది నీ అమెరికా పిచ్చే కదరా. పరపో, ఇల్లు అమ్ముతాడట ఇల్లు. ఊరుకోరా, బాధపడకు. రే వాళ్ళు చూడ వర్షంలో తడుస్తున్నారు. జ్వరం వస్తుందని చెప్పరా. రే వర్షం బయట లేదురా, నీ కళ్ళల్లో ఉంది.
మెల్లగయ్యా రాళ్ళుంటాయి మెల్లగా. ఒరే మనవడా, నెల రోజుల నుంచి నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా. పెళ్ళంతో గొడవ ఎందుకురా, హాయిగా కాపురం చేసుకోక. అవునరా, కొడుకులు ఆస్తులు పంచుకొని అనుబంధాలు తెంచుకొని వేరే కాపురాలంటూ గుండెల మీద తంతారు. కూతుళ్ళేమో అందినంత దోచుకొని అత్తారిళ్ళకి హాయిగా వెళ్ళిపోతారు. కానీ ఊపిరాగిపోయేదాకా నీతో నీడలా నీ వెంటే ఉండేది నీ అర్థంగా ఒక్కడితేరా. భార్య అంటే భారం కాదురా, బ్రతుకులో భాగం. పక్షవాతంతో నా కాలు పడిపోయినా చేతికర్ర కొనుక్కోలేదురా. నేను చేతి ఊతాన్ని ఆసరాగా తీసుకున్నాను. ఇది కూడా నన్ను భుజాన వేసుకుని బరువు అనుకోలేదురా, తన పరువు అనుకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక్క కాలే కాదురా, నా అవయవాలన్నీ పోయినా లెక్క చేయను. ఎందుకో తెలుసా, నాలో ఒక భాగంగా కలిసిపోయిన భార్య ఉంది అన్న ఒకే ఒక్క తృప్తి. అర్థం చేసుకోరా, నువ్వేం పోగొట్టుకుంటున్నావు. పదవే పోదాం. అట్టగేనయ్యా, పద. మెల్లగా. రేఖ తిను. నువ్వా? మళ్ళీ ఇంకేం చేద్దామని వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని వచ్చాను క్రాంతి. రా క్రాంతి, మన ఇంటికి వెళ్దాం. మనిల్లా? అదెక్కడుంది? నీదా ఇల్లు, నాది ఇల్లు. ఇదేమన్నా సీతా సావిత్రి కాలం అనుకున్నావా? నువ్వు సారీ చెప్పి రమ్మనగానే ఆ ఆనందంతో తలూపి నీ వెంట పరిగెత్తుకు రావడానికి. ప్లీజ్, నన్ను ఏడిపించడానికి ఈ డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో నవల్స్ చదివాను. ఇలాంటి కథలన్నింటిలోనూ అదే క్లైమాక్స్. ప్లీజ్ క్రాంతి, ఇంతటితో ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టు. నాటకమా? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? జీవితం. అలా అనకు క్రాంతి, ప్లీజ్. లైఫ్ అంటే ఏమిటో, వైఫ్ అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. భార్యాభర్తల్లో ఒకరితోడు ఒకరికి లేకపోతే బ్రతుకు ఎడారవుతుందని తెలుసుకున్నాను. ఏ మొగుడు ఏ పెళ్ళాన్ని టార్చర్ చేయనంత నీచంగా నేను హింస పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్రాంతి. నేను ఇప్పుడు రియల్గా రియలైజ్ అయ్యాను. ప్లీజ్ నాతో వచ్చే క్రాంతి. ఎలా రావాలి? ఎలా రావాలి? నాకు క్యారెక్టరే లేదని, ఎవడు డబ్బిస్తే వాడి పక్కలో పడుకుంటానని ఫోటోలు పంచి మరీ ఊరంతా చాటింపేశావుగా. మర్చిపోయావా? ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తే మనం చేసేది సంసారం అవదు, వ్యభిచారం అవుతుంది. క్రాంతి, అదంతా నా కంప్యూటర్ బ్రెయిన్తో క్రియేట్ చేసిన కట్టు కదని నీకు తెలీదా? నాకు తెలుసు, కానీ జనానికి తెలీదుగా. నేను చెప్తాను. కావాలంటే 10 మందిలోకి వచ్చి ఏ తప్పు చేయని నిప్పు నా క్రాంతి అని చెప్పు తీసుకొని నన్ను నేను కొట్టుకొని మరీ చెప్తాను. ఆహా, చెప్తావా? అయితే చెప్పు. అందరికీ బాగానే పెట్టాడు, చెవులో పువ్వు. చూడు, నువ్వు ఆ మాట వీళ్ళందరికీ గొంతెత్తి మరీ చెప్పు. నేను అప్పుడే చెప్పానా? క్రాంతి, ఎంత కాదనుకున్నా మనది మామూలు సంబంధం కాదు, శాశ్వతమైన పెళ్లి బంధం. పెళ్లి బంధం. అసలు ఆ మాటలకు అర్థం తెలుసా నీకు? మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ సెక్స్, ఇట్స్ లైఫ్ లాంగ్ కంపానియన్షిప్. పెళ్ళంటే స్నేహం, ప్రేమ, తోడు, ఓదార్పు, త్యాగం. నీ దగ్గర దొరకనివన్నీ అభినయ్ దగ్గర నాకు దొరికాయి. శారీరకంగా ఎలాగూ లేదు, కనీసం ఏనాడైనా మనం మానసికంగానైనా కలిసావా? లేదుగా. మరి మనది పెళ్ళంటావా? మొలతాడు కట్టిన ప్రతివాడు మగాడు కానట్టే తాళి కట్టిన ప్రతి మగాడు మొగుడు కాలేడు. కానీ నేను ఇప్పుడు పూర్తిగా కళ్ళు తెరుచుకున్న క్రాంతి. ఇట్స్ టూ లేట్. నేను పూర్తిగా మారిపోయాను క్రాంతి. సో వాట్? నువ్వు మారితే నాకేంటి, మారకపోతే నాకేంటి? నీలో ఈ మార్పు కోసం 1 రోజు 2 రోజులు కాదు, 1 year వెయిట్ చేశాను. నువ్వు మారతావనో, మారాలనో, మారితే మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రావాలనో నేను ఈ కాలనీకి రాలేదు. నువ్వున్నా లేకపోయినా నాకంటూ ఒక బ్రతుకుందని, నువ్వు లేకపోయినా నేను బ్రతకగలని చెప్పాలనుకున్నాను. బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది భార్యాభర్తల్లో ఈక్వల్ గా ఉండాలని, భర్త వదిలేస్తే తన బ్రతుకు ఏమైపోతుందోనని భార్య అడ్జస్ట్ అవుతున్నట్టే వైఫ్ వదిలేస్తే తన బ్రతుకు నరకమే అవుతుందని
నీలాంటి ప్రతి భర్త తెలుసుకోవాలనుకున్నాను. ఏ జనం దగ్గర ఏ నోటితో నేను చెడిపోయానని వాగావో అదే జనం దగ్గర అదే నోటితో నిన్ను నువ్వే చెడిపోయిన వాడిగా చెప్పించాలనుకున్నాను. అదే అదే జరుగుతోంది. ఇది చాలు, ఈ తృప్తి చాలు, ఈ గెలుపు నాకు చాలు. క్రాంతి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా నన్ను వదిలిపెట్టి ఈ ఇంట్లో ఇంకోటితో కాపురం చేస్తున్నానంటే నన్ను నమ్మంటావా? ఎస్, ముమ్మాటికి 3 మూర్ల పసుపు తాడుతో 3 ముళ్ళు వేసినంత మాత్రాన ఆడదాని జీవితం మీద, మనసు మీద, వ్యక్తిత్వం మీద ఎక్కడలేని అధికారాలు వచ్చేస్తాయనుకోవడం నీలాంటి మగాళ్ళ భ్రమ. మనసుని జయించలేని మగాడితో మనువే కాదని ఆనాటి మనువే చెప్పాడు. హింసించే భర్తని వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఆ బృహస్పతే చెప్పాడు. జీవితంలో అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందట. అప్పుడు ఇన్వైట్ చేయకపోతే అంతే సంగతులు. తుది శ్వాస విడిచే వరకు ఇక మనల్ని చూడనే చూడదట. వైఫ్ కూడా అంతే. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఇట్స్ ఎ పర్మనెంట్ లాస్. యు కాంట్ గెయిన్ హర్ బ్యాక్ అగైన్. అమెరికా అమెరికా అంటూ కలవరించి లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ వైఫ్ నే కోల్పోయావు. ప్లీజ్ క్రాంతి, అలా అనుకో. నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. నాకున్న ఒకే ఒక్క దిక్కు నువ్వే. సారీ, నాకంటే తెలివైన వాళ్ళు, అందగత్తెలు, చురుకైన వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. నీలో నిజంగానే మార్పు వస్తే ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకో. అట్లీస్ట్ తననైనా జాగ్రత్తగా చూసుకో. ఇది చాలా అన్యాయం. తప్పు ఒప్పుకొని లెంపలేసుకున్న భర్తతో ఏ వైఫ్ ఇలా మాట్లాడదు. ఎస్, ఐఎమ్ వైఫ్ 2001, నాట్ వైఫ్ 1900. ఆడదాని హృదయం అద్దం లాంటిది. ఒక్కసారి ముక్కలైందో ఇంకతుక్కోదు. సో హ్యాండిల్ విత్ కేర్. నా గుండె తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇప్పుడు ఇంటి తలుపులు కూడా మూసేస్తున్నాను. మా ఆయన వచ్చే టైం అయింది. ప్లీజ్. అంటే ఇంతకాలం ఆడింది నాటకం కాదన్నమాట. భలే వెరైటీగా ఇచ్చిందే షాక్ ట్రీట్మెంట్. అవును, ఈ కాలం మగాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాడు అక్కడున్నా చాలు, దిక్కుమాలనాడు. వీడు మంచోడు అనుకుని అనవసరంగా సపోర్ట్ చేశాం. ఈ నీటి వదలకూడదు అసలు. నువ్వు నన్ను మన్నించినా నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్రాంతి. నేను పాయిజన్ తాగేశాను. దాకా శంకరంతో నువ్వు బయట ఏం మాట్లాడావి? పనిష్మెంట్ అతను ఒక్కడికే కాదు, నాకు కూడా ఇవ్వాలి కదూ. ఆడదానికి ఒక రూలు, మగాడికి ఒక రూలు ఉండకూడదు క్రాంతి. భార్యని హింసించిన భర్తకి ఏ గతి పడుతుందో, భర్తకు ద్రోహం చేసిన భార్య కూడా అదే గతి పట్టాలి. అభినయ్ చంద్రాన్ని తీసుకురావడం కోసం వెళ్ళాడు రేఖ. నేను చెప్పాను కదా నీ మొగుడు నిన్ను క్షమిస్తాడని. క్రాంతి, వద్దు క్రాంతి, అతన్ని రావద్దని చెప్పు. అదేంటే ఈ పాపాత్మరాలి మొహం చూస్తే అతనికి ఎక్కడ లేని పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ అవాయిడ్ హిమ్ క్రాంతి. రావద్దు చెప్పు. అతనికి నా మొహం చూపించలేదు. అభి, అదెంత పని చేసిందో చూసావా? పాయిజన్ తాగేసింది. ఎవరు చూడు. దురాశ ఒక ఆడదాని జీవితాన్ని ఇలా బలి తీసుకుంటే మరో మగాడి బ్రతుకుతో ఆటలాడుకుని మోడు వార్చి ఎడారిగా మార్చి చివరికిలా శూన్యంగా మిగిల్చింది. కానీ ఆశనే నమ్ముకున్న క్రాంతి చేజారిపోయిందనుకున్న జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో తిరిగి చేజెక్కించుకుంది. ఇలాంటి ఈనాటి అమ్మాయిలకు మనసా వాచా స్వాగతం చెబుదాం, భుజం తట్టి ఆశీర్వదిద్దాం.